హైదరాబాద్, విశాఖపట్నం వేదికలుగా జరిగిన మొదటి 2 టెస్టులతో భారత్, ఇంగ్లాండ్ మధ్య క్రికెట్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు భారత్ జట్టును చావుదెబ్బ కొట్టగా, రెండో టెస్టులో భారత్ జట్టు ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ఇప్పుడు రాజ్కోట్ వేదికగా జరగనున్న 3వ టెస్టుపై అందరి దృష్టి పడింది. ఇదిలా ఉండగా మొదటి 2 టెస్టుల్లో కూడా భారత బ్యాట్స్మన్ శ్రేయాస్ అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. 2 టెస్టుల్లో కలిపి 26 సగటుతో 104 పరుగులు మాత్రమే చేశాడు. సహచర ఆటగాడు గిల్ కూడా ఇదే తరహా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ రెండో టెస్టులో సెంచరీతో సత్తా చాటాడు. కానీ ఇప్పుడు 3వ టెస్టుకు విరాట్ కోహ్లీ జట్టులోకి వస్తే ఒకరిపై వేటు తప్పదు. శ్రేయస్ అయ్యర్, రజత్ పాటీదార్ ఇద్దరిలో ఒకరిని జట్టు నుంచి తప్పించే యోచనలో ఉంది టీమిండియా మేనేజ్మెంట్. ఈ నేపథ్యంలో క్రికెట్ విశ్లేషకులు అయ్యర్ను జట్టు నుంచి తప్పిస్తారని జోస్యం చెబుతున్నారు. తాజాగా ప్రజ్ఞాన్ ఓజా కూడా ఇదే విషయాన్ని చెబుతూ అయ్యర్ తిరిగి తన ఫామ్ అందుకోవాలంటే ఏం చేయాలో కూడా సూచన ఇచ్చాడు. ప్రజ్ఞాన్ ఓజా మాట్లాడుతూ ఏమన్నాడంటే, శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు తమ లయను అందుకోవడానికి దేశవాళీ క్రికెట్ను సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ జట్టులోకి వస్తాడు కాబట్టి అతడికి దారి ఇచ్చి తాను మాత్రం రంజీ టోర్నమెంట్లో మరోసారి తన సత్తా చాటుకుంటే తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కోహ్లీ రాకపోయినా అయ్యర్ దేశవాళీ క్రికెట్ ఆడి అక్కడ పరుగులు చేసి ఆత్మవిశ్వాసం పెంచుకుని తిరిగి జాతీయ జట్టులోకి రావాలి. వరుసగా విఫలమైతే సెలెక్టర్లు మరో రీతిలో ఆలోచించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వారికి అవకాశం ఇవ్వకుండా జట్టు నుంచి తనంతట తానే తప్పుకుని దేశవాళీ క్రికెట్లో సత్తా చాటితే తిరిగి జట్టులోకి వస్తాడు అని ఓజా పేర్కొన్నాడు. ఏది ఏమైనా శ్రేయస్ అయ్యర్ తన ఫామ్ను అందిపుచ్చుకోకపోతే అతడికి జట్టులో డేంజర్ బెల్స్ మోగడం ఖాయంగా కనపడుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.